రైట్ చరణ్ గారితో మనం చరణ్ గారు సీఎం రేవంత్ డిఎన్ఏ ఏంటి అసలు రాజకీయ ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ డిఎన్ఏ ఉంది ఆయనలో అసలు ద్రోహి ఆ డిఎన్ఏ ద్రోహులకు ఉండేటువంటి డిఎన్ఏ ఆయనలో ఉంది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నారు. మొత్తం తెలంగాణ ద్రోహి, కాంగ్రెస్ ద్రోహి, టీడీపీ ద్రోహి అని చెప్తున్నారు. ఈరోజు వచ్చేమో మరి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ని పట్టుకొని ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలి అని అంటే బీఆర్ఎస్ మొత్తం పార్టీని బొందబెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్స్? జనాలకు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది నిజంగా. మేడం ఇది పత్తు రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ కదా. ఎందుకు ఖమ్మం జిల్లాలో టీడీపీ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ గారు అభిమానులు ఉంటారు. అదే కాకుండా మరి పువ్వాడ అజయ్ గారు ఎన్టీఆర్ గారు విగ్రహం ఎందుకు పెట్టిండు మరి ఖమ్మంలో? వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్ పార్టీలు, మరి ఎందుకు పెట్టిండు? మొన్న తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతుంటే ఎన్టీఆర్ గురించి కేటీఆర్ గారు మాట్లాడలేదా? మరి మీరు ఎందుకు మాట్లాడారు? అంటే మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళ మాట తప్పైనా అది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతారు, ఏది బ్రిటిష్ జనతా పార్టీ అంటే భారతీయ జనతా ఉలికిపడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీ చేసుకున్న బండి సంజయ్ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోల్సరే, పాకిస్తాన్ భారతదేశానికి శత్రుదేశం కదా. ఇప్పుడు బ్రిటన్ అన్న భారతదేశానికి శత్రుదేశం కాదు, పాకిస్తాన్ శత్రుదేశంతో కాంగ్రెస్ పార్టీ పోల్చి ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మంచి మాట్లాడినాడు. ఎనలిస్టు కూడా మాట్లాడుతాడు. వారికి ఏమైనా కోపం ఉంటే మరి ఎన్టీఆర్ గారి మీద కోపం ఉంటే ఎలా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మంచి చేసిన మంచి, చెడు చేసిన చెడు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 2014లో 14 మంది ఎమ్మెల్యే గెలిస్తే 12 మంది ఎవరు తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కదా. మరి కేసీఆర్ గారి ప్రస్థానం ఎక్కడ ప్రారంభమై కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో మంత్రి అయ్యి డిప్యూటీ స్పీకర్ అయ్యి మీరు పార్టీ పెట్టుకుంది మీరే కదా. తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేని 12 మందిని తీసుకున్నారు, ఒక ఎంపీని తీసుకున్నారు మీరు. తర్వాత 2018లో 8 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ 2 మంది టీడీపీని తీసుకుంది మీరే కదా, మేము కాదు కదా. మీరు చేసిన పాపాలు, అందుకే అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు ఉద్దేశించి టీడీపీకి ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి గద్దలు కూర్చోాలని చెప్పింది. తప్పే ఉన్నది అక్కడ? ఇదేమో తప్ప? ఇది పొలిటికల్ స్టేట్మెంట్ మేము ఇచ్చింది. మరి అంటే బీఆర్ఎస్ పార్టీ అజయ్ గారేమో ఖమ్మంలో ఎన్టీఆర్ గారు విగ్రహం పెడితే తప్పులేదు, కేటీఆర్ గారు మాత్రం ఎన్టీఆర్ గారు అభిమానుల నుంచి టీడీపీ అభిమానులు సెటిలర్స్ ఉపయోగించి మాట్లాడచ్చు. వారు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైతే ఎట్లయితుంది? ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. నేనే ఎన్టీఆర్ గారు పువ్వాడ అజయ్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు కాబట్టి వాళ్ళ వైపు ఎక్కడ టీడీపీ ఓటర్స్ సపోర్టర్స్ ఎవరన్నా అటువైపు టర్న్ అవుతారని చెప్పేసి మళ్ళీ మీరు కూడా ఎన్టీఆర్ రాగం. మేడం ఇక్కడ దయచేసి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఒకటే సీటు గెలుస్తుంది ఖమ్మం జిల్లాలో. 2014లో గెలిచింది ఒకటే సీటు కొత్తగూడెం, 2018లో గెలిచింది మళ్ళీ అదే పరిస్థితి, పువ్వాడ అజయ్ గారు గెలిచారు, గదే సీటు. వాళ్ళు ఎప్పుడు గెలిచినా గదే సీట్లు గెలిచారు. తర్వాత అందరూ ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ 2014లో వైఎస్ఆర్సీ నుంచి ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు ఎన్టీఆర్ గారి పేరు మీరు తీస్తే కరెక్ట్, వేరే వాళ్ళు ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసిండు? ₹2 కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో మేము సన్న బియ్యం తీసుకొచ్చినాం, 6 కిలోల వరకు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తీసుకొచ్చినాం. ఉచిత కరెంటు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అని కూడా వైఎస్ఆర్ గారిని మీ స్ఫూర్తి. అరే మంచి చేసిన వాళ్ళు గుర్తు చేసుకుని మీకేం నష్టమైంది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు దోస్తానం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ, మీరు మాత్రం ఎన్టీఆర్ గారు విగ్రహాలు పెట్టుకోవచ్చు, మీరు మాత్రం ఎన్టీఆర్ గురించి మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తప్పైనా అది? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్ట్ అయిందా? మీరు చేసినటువంటి పాపాలు ఒకటే. మరి వైఎస్ఆర్సీ నుంచి 3 ఎమ్మెల్యేలను చేసుకుంది మీరే, ఎంపీలు జాయిన్ చేసుకుంది మీరే, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని 14 మంది ఎమ్మెల్యేలని ఒక ఎంపీని జాయిన్ చేసుకుంది మీరే కదా. మరి ఎన్టీఆర్ గారికి టీడీపీ పార్టీకి ద్రోహం చేసింది మీరు కాబట్టి గద్దెలు కూర్చోన్నాడు. తప్పే ఉన్నది? అది ద్రోహం చేసిన వాళ్ళు కూర్చోనకపోతే ఏమంటారు? అది రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చి దానికి సమాధానం చెప్పలేక మీకు సమాధానం చెప్తానికి సబ్జెక్ట్ లేదు. లేకనే కాంగ్రెస్ పార్టీ సంబంధించి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ టీడీపీ. మేడం ఇక్కడ మీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ని మీరు ఆ రకంగా కొనియాడితే మేడం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీతో 2004లో యూపీఏ గవర్నమెంట్ లేరా? రాజకీయాల్లో ఎప్పుడు శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరు, మీరు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఇప్పుడు జనతాదళ్ సెక్యులర్ ఉన్నది కర్ణాటకలో. వాళ్ళు జనతాదళ్ సెక్యులర్ అంటే మతానికి వ్యతిరేకం కదా. మరి వాళ్ళెట్ట పోయి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? దేశంలో గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో ఆర్జేడీ తప్ప భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ ఖతమైపోయింది. పంజాబ్లో అకాలీదళ్, తర్వాత జననాయక జనతా పార్టీ హర్యానాలో, మీరు దేశంలో ఎక్కడైనా తీసుకోండి బీఎస్పీ పొత్తు పెట్టుకున్న ఖతమైపోయింది. మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీనే ఖతమైంది దేశంలో. కాబట్టి భారతీయ మీరు మెహబూబా ముఫ్తీ గారు మరి ఏంటంటే మహబూబా ముఫ్తీ పార్టీ ఏంది?
వాళ్ళ పార్టీ ఏంటంటే సెక్యులర్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ మద్దతు లేదా, ముఖ్యమంత్రి కాలేదు మహబూబా ముఫ్తీ, ఇలా 3 ఎమ్మెల్యే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఏ పార్టీ అయినా, శివసేన తీసుకోండి, శివసేన మరి ఎట్లా భారతీయ జనతా శివసేన కలిసి మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాలేదా? మొన్న జరిగింది ఏంది, మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రకాష్ అంబేద్కర్ కలిసి పోటీ చేశారు. అదే కాకుండా శరద్ పవార్ అజిత్ పవార్ గారు కలిసి పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే కలిసి పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ ఒక మున్సిపాలిటీ అయితే ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తే భారతీయ జనతా పార్టీ చైర్మన్ అనే పరిస్థితి చూసినాం. మరి భారతీయ జనతా పార్టీ ఏంది, ఎంఐఎం ఏంది, ఏదైనా సాధ్యం. దాన్ని సీరియస్ తీసుకుంటే ఆడలేక మధ్యలో తరం అన్నట్టు మీరు వ్యక్తిగత విమర్శ చేసినారు. కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు పాచిక ప్రయోగించారు. ఆ పాచిక సమానం చెప్పే పరిస్థితి లేరు కదా మీరు. ఏమన్నట్టు అవినీతి ఎక్కడ సింగరేళ్ళని అవినీతి జరిగింది. ఇప్పుడు ఒరిస్సాలో ఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఉంది కదా. ఒరిస్సాలో ఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఉంది కదా. మరి మీరు సిబిఐకి ఏంటి? అదే కాకుండా మేము చెప్తుంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద మాత్రమే సిబిఐకి ఇచ్చిన మేము ఇచ్చిన జోష్ కమిషన్ మీద దయచేసి భారతీయ జనతా పార్టీ సమాజం తప్పుదారి పట్టించాలి. జోష్ కమిషన్ మీద కోర్టు స్టే ఇచ్చింది, మేము పంపింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మీరు సిబిఐ విచారణ చేయండి. ఇస్తే ఏదైతే ఘోష్కి ఏదైతే డాక్యుమెంట్లు ఇచ్చినో అన్నీ మీకు సబ్మిట్ చేస్తామని చెప్పినాం. 24 గంటల కేసు నమోదు చేస్తున్నాం. మీరు కేసు నమోదు చేయలేదు. కేసు అయిన వాళ్ళంతా ఈరోజు ఏ పార్టీలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కదా. ఒకలా అశోక్ చవాన్ కానీ మొదలు పెడితే ఎవరు, ఏమంది విశ్వాసరామ్ కానీ మొదలు పెడితే సువేందర్ కానీ ఎవరిని చర్చ చేద్దామా? కేసుల వాళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు. తర్వాత ఎవరైతే బిలియనర్స్, ఇప్పుడు అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళంతా మోనోపోలి పాలిటిక్స్ చేస్తుంది భారతదేశం. మీరు కాదా, మేమా? మీరు ప్రతి భారతీయ జనతా పార్టీ ఏంటంటే పాకిస్తాన్ అని మీరే మాట్లాడతారు. మీరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏదో మాట్లాడని ఉలిక్కి పడుతారు ఒక్కోళ్ళంతా. మీరు బ్రిటన్తో పోలిస్తే మీరు ఉలిక్కిపడి, మరి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోల్చిన మీరు మాట్లాడలేదు. ఆ భాష మాట్లాడుతూ పాకిస్తాన్ మన శత్రు దేశం మాట్లాడాలి కదా. మీరు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏమన్నా రూపాయి రోజు పతనం అవుతుంది, రకరకాల ఉన్నాయి సమస్యలు. మీరేమన్నా మన కర్ణాటక ఎలక్షన్ కేరళ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, కాశ్మీర్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత పాకిస్తాన్ వచ్చింది, పుల్వామా వచ్చింది. నిన్న అరవింద్ గారు స్టార్ట్ చేశారు. అప్పుడే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గులిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హిందూ దేవాలయ వ్యతిరేకం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే భారతీయ జనతా పార్టీకి మొన్న ఏం చేశారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. భాగ్యనగర్ పేరు మారుస్తామని చెప్పినాం. ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నార్థన్ స్టేట్ పోయి బీప్ తినమంటారు. ఈ స్టేట్కి వచ్చి బీప్ను వ్యతిరేకిస్తారు. మీరు ఒక పార్టీ, మీది ఒక సిద్ధాంతం. మీరు మాట్లాడితే ఎట్లా అంటే నార్థన్ స్టేట్లో ఓట్లు కావాలి మీకు ఇష్టం లేదు, మీకు బీప్ తినమని చెప్తారు. మిగతా రాష్ట్రాల్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. మొన్న నరేంద్ర మోడీ గారు ఎందుకు కేరళలో, తమిళనాడులో క్రిస్టియన్లు ఉంటారు కాబట్టి చర్చిపోయిన పరిస్థితి. మీరు పుటగా వేసేది మీరు మాట్లాడితే ఎట్లయితుంది భారతీయ జనతా పార్టీ? మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించరా? మీరు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఈడీ సిబిఐ కేసులు ఎన్ని పెట్టింది, ఏ విధంగా ప్రజాస్వామ్యం కూలి చేసి నాకు అర్థం కాదు. కేసులంతా మీ పార్టీలో రాజ్యసభ కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? అదే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలు విమర్శించడము, మీరు కౌంటర్లు వేసుకోవడం అది కొంతవరకు ఓకే. కానీ మీ పార్టీలో మీ కేబినెట్, మీ మంత్రులు మీకు వాటాల పంచాయతీ వచ్చి రోడ్డుకి ఎక్కడం, ఇది ఎక్కడ విడ్డు? మేడం 2 ఛానళ్ళ పంచాయతీ మాకు సంబంధమే లేదు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మేము ఎక్కడ ఛానళ్ళ మీద నిషేధం. మేడం దయచేసి టెండర్ రద్దు చేస్తారు, ఆరోపణలు వచ్చి రద్దు. దట్ ఈజ్ డెమోక్రటిక్ స్ఫూర్తి కదా, అది ప్రజాస్వామ్యం. నాడన్న క్యాబినెట్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి? ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో, లేకపోతే బయట. అసలు ఇండియాలో రికార్డ్ అది. బయట రాష్ట్ర రాజధాని కాకుండా బయట రికార్డు స్థాయిలో అదేవిధంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద వ్యతిరేకంగా వచ్చినప్పుడు రద్దు చేస్తా ఉన్నారు. నాకు అర్థం కాకడతా 251 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఏది సమ్మక్క సారకు ఎడని పోయినా మీ ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. మీ ముఖ్యమంత్రి దావోస్ బోర్డు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన సాగించిన మీరు తెలంగాణ 70,000 కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు బిల్లు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఏబిఎన్, TV9, V6 వెలుగుని బ్యాన్ చేసి మీరు మాట్లాడితే మేడం దయచేసి ఇవన్నీ కూడా వాళ్ళ పంచాయతీ అంతా మాకు అంటగట్టే ప్రయత్నం చేయొద్దని నిన్న ముఖ్యమంత్రి గారు ఖండించారు. మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో ఊహించుకొని రాసుకుని మాకేం సంబంధం? దాని వెనుక మరి బీఆర్ఎస్ పార్టీ ఉందని మేము అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి మరి వారు స్పందించారు ఎన్టీ మీద? స్పందించలేదు. సిట్ ఏర్పాటు చేసి సిట్టు ముఖ్యమంత్రిలో కూడా సిట్ ఏర్పాటు చేస్తే అధికారులకు స్వేచ్ఛ ఇచ్చినాం. ఎవరు చట్టంలో తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. మీకు వచ్చిన నష్టం ఏందని అడుగుతున్నాం మేము. మేడం సిట్ ఎందుకు వేస్తారు? సిట్ దాకా మరి పోలీసు వాళ్ళు ఉన్నదానికి కొన్ని పవర్స్ ప్రతిదానికి ఏమన్నా డైనింగ్ వీళ్ళ కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళు అరెస్ట్ చేయండి ఉద్దేశం మేడం? హోమ్ ఉంటుంది అనుకుంటాం సార్. మేడం డీజీపీకి కనీసం సిట్ కూడా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా అయిపోతే మీకు కాక 9 అవర్స్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఇవ్వలేదు మీరు. ఎవరు లేదు మేడం. దయచేసి మేడం దయచేసి సిట్ అనేది పెద్ద ఇంత సబ్జెక్టా? ఏమన్నా వేరే రాష్ట్ర
రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్న సబ్జెక్ట్ ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ విచారణ ఏమైనా కాన్స్టిట్యూట్ చేసి దానికి వచ్చిన నష్టం ఏంది మీకు గుర్తుపెట్టుకు ఆడలేక మధ్యలో తరం అన్నట్టు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్లో ఓడిపోయింది, కంటోన్మెంట్ ఓడిపోయింది. మొన్న ఎంపీలు మేడం 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 19లో 9 మంది, ఈరోజు గుండు 0. 37 రోజులు మీరే 17% అయ్యి 2 సిటీ స్థానాలు ఓడిపోయి మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మన ఇంకోటి 90% ఉన్నట్టు సర్పంచ్లు 24% గెలిచి మేము గెలిచినాం గెలుచుకోండి. మరి ఏమవుతుంది? మేము 66% గెలిచినాం, 65 సీట్ల నుంచి 67 సీట్లు అయినాం, 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు గెలిచినాం, 5 ఎంపీలు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ చేద్దాం అసెంబ్లీ కంటే పారిపోయిన వాళ్ళు మీరే. కృష్ణాజలం మా పిల్లలు చూసుకుంటారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి పిల్లలు ఇద్దరు పాడిపోయారు కృష్ణా జలాల మీద. సీఎంకి తెలియకుండా సిట్టేసుకోవచ్చు. అలంపూర్ లో ఎందుకు సంపత్ పైన 8 కోట్ల విషయంలో విచారణ మేడం వాళ్ళు కేసు పెట్టిరు, ఎందుకు వేయలేదు? మీరే చెప్పారు డీజీపీకి ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అన్నారు. స్వేచ్ఛ ఉంటే మేడం 8 కోట్ల రూపాయలు వాళ్ళు కేసు పెడితే కేసు దాని మీద ఆల్రెడీ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. మేము కేసు నమోదు చేయకుండా ఉండలేదు, పేపర్కి ఎక్కకుండా ఉండలేము. ఆనాడు ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలిసేదే కాదు, మీడియాలో వచ్చేదే కాదు, పేపర్లు వచ్చేదే కాదు. ఆనాడు అన్ని నిర్బంధాలు కొనసాగిన ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు, ప్రగతి మనలో ఎవరి ప్రవేశం లేదు. మా ముఖ్యమంత్రి రోజు 18 గంటలు కష్టపడుతుంటే చూసి ఓరలేక మీరు సమాధానం చెప్పలేదు. మేము చెప్తున్నాం మీరు సబ్జెక్ట్ డిసైడ్ చేసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి కాదు, మీరు చేసిన అప్పులైనా, మీరు చేసిన స్కీమ్సా, మీ పరిపాలన, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినాం, ఒక్కటి కాదు, వ్యవసాయమా, విద్య, వైద్యం, సేద్యం, అమరవీరుల ఆగసారి మధ్యలో రావద్దు. అమరవీరులు ఏ అంశమైనా సబ్జెక్ట్ మీది, సమాధానం మాది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆడలేక మధ్యలో తెరవన్నట్టు 8 మంది ఎమ్మెల్యే గెలిచినప్పుడు టీడీపీ నుంచి 2 కాంగ్రెస్ పార్టీ తీసుకొని వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఇంకోటి వెన్నుపోటు పొడిచిన ఎవరు, ఎన్నుపోటు పొడిచిన ఎవరు అంటారు? కేసీఆర్ గారు ఎన్నుపోటు పొడిచిండు, టీడీపీని ఖతం చేసి మేము ఎన్నుపోటు పొడచలే కదా. ఎక్కడ కూడా ఒక పార్టీ నాశనం కావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అంతా కోరుకుంటే దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చేది కాదు, భారతీయ జనతా పార్టీ అసలు ఉండేదే కాదు ఈ దేశంలో. మరి గుద్దలు ఎందుకు కూర్చోంటే ఎవరు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైతురో ద్రోహం చేసిన గద్దెలు కూడా తప్పే ఉన్నది. అది పొలిటికల్ స్టేట్మెంట్, అది పొలిటికల్ స్టేట్మెంట్. కూర్చునే వాళ్ళు కూర్చొని వాళ్ళు ఉంచుకోడు, దానికి మీద ఏముంటది? ఏం ఎంతసేపు మాట్లాడేది నాకు అర్థం కాదు. నీ సమాజం చెప్తే ఎంతసేపు మాట్లాడేది? పాడిందే పాడరా పాస్వాన్ల దాసలాగా మేము చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని